ఓం శ్రీ గురుభ్యో నమ. గంగనాధిపతి నమ. సహస్రార కమలం. ఈ సహస్రార కమలం అంటే 1000 దళాలతో కూడుకొని ఉంటుంది. ఇక్కడనే మనము ఇక సత్యలోకము, తపోలోకము అని కూడా అంటాం. ఎందుకు? ఈ యొక్క విశ్వం నుండి సృష్టి బ్రహ్మరంధ్రంలో నుంచి సహస్రార కమలం మొత్తం వ్యాపిస్తుంది. న్యూట్రాన్లు, ప్రోటాన్లు కూడా బ్రెయిన్లో ఉంటాయి. అవి చాలా శక్తివంతమైన విద్యుత్ అయస్కాంతాలు లాంటివి. అవి ఎన్ని రోజులు హెల్తీగా ఉంటావో అంతవరకు ఈ సహస్రార కమలం చాలా బాగా పాజిటివ్గా యాక్టివేట్ అవుతుంది. చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి సబ్కాన్షియస్ బ్రెయిన్, కాన్షియస్ బ్రెయిన్, మస్తిష్క మేరుదండ ద్రవము, ఇవన్నీ సమంగా పనిచేసి బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రం నుండి శ్వాస తీసుకున్నప్పుడు, అంటే మామూలు శ్వాస మీకు 30% తీసుకుంటాం. మామూలు శ్వాస ప్రతి మనిషి అయినా ఏదో వర్క్ లోడ్లోనే ఏదో పడి ఈ మధ్య మరీ 20%కే వెళ్ళిపోయింది. దాంతో అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. శ్వాస 20% తీసుకుంటే అది లంగ్సే పూర్తి కాలేదు, బాడీలోకి వెళ్ళటం లేదు, మళ్ళీ బ్రెయిన్లో అసలు వెళ్ళట్లేదు, చాలా తక్కువ ఉంది. దీనివల్ల హెడేక్స్, మైగ్రేన్ హెడేక్, ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ యొక్క కణాలు చిట్లిపోవడం, తద్మూలకంగా బ్రెయిన్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ మతిదప్పడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క పక్షవాతం ఇవన్నీ రావడం జరుగుతుంది. ఈ సహస్రార కమలాన్ని చక్కగా మనము ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా చేయగలిగితే, కేచరి ఉపసంహార మంత్ర ద్వారా, కపాలిక స్కల్ బ్రీత్ ద్వారా చేయగలిగితే చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ యొక్క చక్రాన్ని సాధించిన వాడు అన్ని లోకాలను చుట్టబెట్టగలిగినంతటువంటి కెపాసిటీ కలిగి ఉంటాడు. మనిషిలో చాలా గ్లో కనిపిస్తుంది. సర్వ రోగాలపైన అథారిటీ కనిపిస్తుంది. ఈజీగా దాటుకొని రాగలిగే కెపాసిటీ కలిగి ఉంటుంది. స్వస్తి.